హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం దోసకాయ పచ్చి పచ్చడి తయారు చేద్దాము. చిన్నగా ముక్కలు కట్ చేసి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. దోసకాయలు చిన్నవి 4 తీసుకున్నాను. ఒకటి లెమన్, ఒక 15 పచ్చిమిర్చి, పోపు కొరకు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, తగినంత సాల్ట్. తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మంచిగా వేపుదాము. అంతవరకు ఈ దోసకాయలు పీల్ చేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి వేగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా దోసకాయలు ఇంత లావుగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, ఎల్లిపాయలు, రా సాల్ట్, అలాగే మనము పచ్చిమిర్చి వేపాం కదా, ఇవి కూడా వేసేద్దాం. వేసి మంచిగా గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు కొన్ని దోసకాయ ముక్కలు కొన్ని ఆఫ్ ఉంచుకుందాము, ఆఫ్ వేసాము. అలాగే ఈ లెమన్ జ్యూస్ కూడా వేసేద్దాం. చింతపండు బదులు లెమన్ జ్యూస్ వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాము. చూడండి, ఇట్లాగా పచ్చగా గ్రైండ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేద్దాం. చూడండి, ఒక్కటేసారి తిప్పాము కదా, అంత ఎక్కువగా మొత్తం నలిగిపోకుండా ముక్కలుగా ఉన్నాయి కదా. ఈ విధంగా ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసాము కదా, ఇప్పుడు పోపు గింజలు, కరివేపాకు అన్నీ వేద్దాము. ఉప్పు కూడా వేగింది కదా. ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం లైట్గా కలిపెట్టినట్టు చేసి ఇలాగా మనం గ్రైండ్ చేసుకున్న దోసకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా కలిపెడదాం. ఇంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ. వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే మనము చింతపండు బదులు నిమ్మకాయ వేసాం కదా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మంచిగా తినవచ్చు. పచ్చిది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.